గరికలో ఔషధీ గుణాలు చాలా ఉన్నాయి. మూత్రకోశ వ్యాధులు వచ్చినప్పుడు, మూత్రనాళంలో వ్యాధులు వచ్చినప్పుడు, గర్భకోశ వ్యాధులు వచ్చినప్పుడు ఈ గరికతోనే వైద్యపరమైనటువంటి ఔషధాలు స్వీకరించటం వలన అవన్నీ కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఆయుర్వేదంలో కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది. పురాణాల్లోనేమో శారీరకమైనటువంటి ఇబ్బంది తొలగడం కోసం గరికతో గణపతికి పూజ చేయమని చెప్పారు. ఆయుర్వేదంలోనేమో ఇక్కడ మూలాధార చక్రానికి గణపతి అధిపతిగా చెప్తూ ఆ గణపతికి పూజ చేయటం వలన ఈ గరికతో ఉండేటువంటి రసాయనాలు కషాయాలు తీసుకోవటం వలన గర్భకోశ వ్యాధులు కానీ లేదా మూత్రపిండాల వ్యాధులు కానీ మూలాధార చక్రానికి అధీనంలో ఉండేటువంటి అవయవాలకు వచ్చేటువంటి రోగాలు కానీ నివారణ అవుతాయి అనేటువంటి విషయం మనకి ఆయుర్వేదంలో కనపడుతోంది. అంటే ఎంత శాస్త్రీయంగా ఉన్నాయి ఈ విషయాలు. మనకి దేనికి అధిష్టాన దేవతను, ఆ అధిష్టాన దేవతకి దేనివల్ల రుగ్మత తొలగుతుందో దానితో పూజ చేసి దాన్ని మనం ఔషధంగా స్వీకరించడం వలన మనకు ఉండేటువంటి రోగాలు నివారణ అవుతూ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంది. దాని వెనుక అంతర్గతంగా ఉండేటువంటి అంతరార్థాలు, కారణాలు ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ గోచరం అవుతోంది కదా. మీరు ఎవరైనా ఆయుర్వేదం చదివినటువంటి డాక్టర్లని అడగండి, గరిక వలన మూత్రకోశ వ్యాధులు పోతాయా, గరిక వలన మూత్రపిండాల వ్యాధులు పోతాయా, గర్భకోశ వ్యాధులు పోతాయా అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకోండి. వైద్యపరంగా డాక్టర్లని సంప్రదించి మాత్రమే మీరు దాన్ని ఔషధంగా స్వీకరించండి. అలా చేయటం వలన మీకు ఉండేటువంటి వ్యాధులు కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు గణపతికి గరికతో పూజ చేయండి. అలా చేయటం వలన గణపతి అనుగ్రహం వలన మీకు వ్యాధి నివారణ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది.